తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ రోజు కీలకమైన రోజు కాబోతోంది. సంక్రాంతికి భారీగా సినిమాలు విడుదలవుతున్న సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కాబోతున్నారు టాలీవుడ్ ప్రముఖులు. అల్లు అర్జున్ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టడంతో పాటు బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపుపై తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం మార్పు దిశగా ప్రయత్నం జరగనుంది. అయితే రేవంత్ రెడ్డిని ఒప్పించే బాధ్యత చిరంజీవిపైనే పెట్టారు సినీ పెద్దలు. 36 మందితో ఏరికోరి చర్చలు టీం ఖరారు చేశారు. అయితే ఇప్పుడు చిరంజీవి తాను చెన్నైలో ఉన్నట్టు ఈ భేటీకి రావడం కుదరదు అని చెప్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు నాగార్జున కూడా తాను హైదరాబాద్ లో లేను అని చెప్పినట్టు తెలుస్తోంది. ఇక కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా భేటీకి రావడం లేదన్న విషయం తెలుస్తోంది. అయితే ఇప్పుడు చిరంజీవికి విషయం అంతా తెలిసినా కూడా లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇవ్వడంపై చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యాక చిరు ఫ్యామిలీ కూడా వెళ్లి కలిసింది. కానీ ఇప్పుడు ఎందుకు వెళ్లడం లేదు అనే విషయం మీద చర్చ ఆసక్తికరంగా మారింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ రోజు కీలకమైన రోజు కాబోతోంది. సంక్రాంతికి భారీగా సినిమాలు విడుదలవుతున్న సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కాబోతున్నారు టాలీవుడ్ ప్రముఖులు. అల్లు అర్జున్ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టడంతో పాటు బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపుపై తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం మార్పు దిశగా ప్రయత్నం జరగనుంది. అయితే రేవంత్ రెడ్డిని ఒప్పించే బాధ్యత చిరంజీవిపైనే పెట్టారు సినీ పెద్దలు. 36 మందితో ఏరికోరి చర్చలు టీం ఖరారు చేశారు. అయితే ఇప్పుడు చిరంజీవి తాను చెన్నైలో ఉన్నట్టు ఈ భేటీకి రావడం కుదరదు అని చెప్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు నాగార్జున కూడా తాను హైదరాబాద్ లో లేను అని చెప్పినట్టు తెలుస్తోంది. ఇక కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా భేటీకి రావడం లేదన్న విషయం తెలుస్తోంది. అయితే ఇప్పుడు చిరంజీవికి విషయం అంతా తెలిసినా కూడా లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇవ్వడంపై చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యాక చిరు ఫ్యామిలీ కూడా వెళ్లి కలిసింది. కానీ ఇప్పుడు ఎందుకు వెళ్లడం లేదు అనే విషయం మీద చర్చ ఆసక్తికరంగా మారింది.